హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మోక్షి వ్లాగ్స్. మా ఫ్యామిలీతో అలిప్పి ట్రిప్ అయిన తర్వాత అత్తిరాపల్లికి వెళ్దామని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 9 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఉండే దగ్గర నుంచి ఎర్నాకుళం నుంచి అత్తిరాపల్లికి అయితే 2 hours జర్నీ పడుతుంది. ఇంకా తొందరగా కూడా వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే అక్కడ ఒక 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకా మొత్తం కవర్ చేయడానికి టైం పడుతుంది కదా, ఇంకా లంచ్ అవన్నీ అక్కడే అవుతుంది కాబట్టి టైం పడుతుంది. కాబట్టి మినిమం 8 అయినా 8 తర్వాత అయినా బయలుదేరవచ్చు. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. మాకైతే మార్నింగ్ వర్షం కూడా పడింది, కొంచెం మరీ అంత ఎక్కువగా కాదు కానీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. మేము ఈ మధ్య ఏ టూర్కి వెళ్ళినా సరే వర్షం అయితే అసలు వదలట్లేదు, అలానే ఎక్కువ పడట్లేదు, ఎండ కూడా ఎక్కువ లేదు. కాబట్టి మేము వెళ్ళే ట్రిప్లన్నీ చాలా హ్యాపీగా అయిపోయాయి. ఒకవేళ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం త్రిశూర్ దగ్గర ఆగి అక్కడి నుంచి అయితే అత్తిరాపల్లికి స్టార్ట్ అవ్వచ్చు. మేము ఆల్రెడీ ఎర్నాకుళం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కొచ్చి నుంచి 2 hours పడుతుందని చెప్పాను కదా. సో మేమైతే ఇలా హైవే మీదకి అయితే వచ్చేసాం కొచ్చి. ఇంకా హైవే మీద నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ అయితే త్రిశూర్ వస్తుంది, తర్వాత ఎర్నాకుళం వస్తుంది. త్రిశూర్లో దిగి అక్కడి నుంచి కూడా మీరు అత్తిరాపల్లికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. త్రిశూర్ నుంచి కూడా 60 km అయితే వస్తుంది అత్తిరాపల్లికి, అంటే 1.5 hours అయితే పట్టొచ్చు త్రిశూర్ నుంచి. సో ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకోండి. మేము ఇలా అయితే ట్యాక్సీ తీసుకొని వెళ్ళాము. మ్యాక్సిమం అత్తిరాపల్లికి వెళ్ళడానికి మాత్రం ట్యాక్సీ అయినా లేకపోతే బైక్ డ్రైవ్ అయినా బాగుంటుంది అనమాట. ఇంకా బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, మాకైతే ఇంకా అలాగా ఒక 2 hours పట్టేసింది. ఇంకా మధ్యలో మేము కొంచెం మా నీడ్స్ కోసం ఆగడం వల్ల ఒక 2.5 hours అయితే పట్టిందనమాట. ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. కేరళలో ఏ ప్లేస్కి వెళ్ళా లొకేషన్ గురించి చెప్పవసరం లేదు, మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను, చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరలోకి అయితే స్టార్ట్ అయ్యాము. అత్తిరాపల్లి దగ్గరలోకి వచ్చాం కదా, చూసారా లొకేషన్ ఎంత బాగుందో. కేరళలో హౌసెస్ కూడా చాలా బాగుంటాయి. ప్రతి ఇంటి దగ్గర నర్సరీలా మెయింటైన్ చేస్తారనమాట, అన్ని మొక్కలు వేసుకుంటారు. ఇక్కడ రబ్బర్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి కేరళలో. ఇంకా స్పైసెస్ కూడా చుట్టుపక్కల చూపిస్తున్నవి రబ్బర్ ప్లాంట్స్, ఇంకా స్పైసెస్వి జాజికాయలు అవి అంటాం కదా మనం, అలాంటి ప్లాంట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట చెట్లు. ఇంకా మేము కొంచెం దగ్గరలోకి వచ్చాము. ఇంకా లొకేషన్ అంతా బాగుంది, చల్లగా వస్తుంది అనమాట గాలి ఇక్కడి నుంచి అయితే. ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మంచిగా సాంగ్స్ వేసుకొని అలా వెళ్తే ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా ఇక్కడ స్పైసెసే కాదు, ఇంకా అరటి కూడా చాలా ఎక్కువ పండిస్తారు. ఇవి మొత్తం పామ్ ఆయిల్ ట్రీస్ అనమాట, చాలా ఎక్కువ అత్తిరాపల్లి దగ్గరలో ఇవి. ఇంకా పైనాపిల్ కూడా చాలా ఎక్కువ పండిస్తారనమాట. ఇక్కడ మనకి ఫ్రెష్ పైనాపిల్ అయితే అమ్ముతారు, చాలా బాగుంటాయి టేస్టీగా. ఇంకా కేరళలో ఎక్కడ చూసినా చిన్న చిన్న కాలువలు, కొండలు, మొక్కలు, చెట్లు చాలా ఉంటాయి, ఎంత బాగుంటుందో. బెస్ట్ ప్లేస్ అనమాట సమ్మర్ వెకేషన్కి అయితే కేరళ మాత్రం. మేము మ్యాక్సిమం చాలా వరకు కేరళలో అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి, ప్రతిదీ వీడియోలో అయితే మీకు పెడతాను. ఇక్కడ మేమైతే ఫస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో, చాలా ఎక్కువ ఉంది. సో మా క్యాబ్ అయితే ఇంకా దగ్గరలోనే బయటనే పార్క్ చేసేసారు ఆయన. మేము ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్దామని చెప్పి, అదిగో అక్కడ కనిపిస్తుంది అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. అసలు చూసారా వెహికల్స్ ఎలా ఉన్నాయో, అస్సలు వెళ్ళడానికి గ్యాప్ లేదు. అందుకే మేము అక్కడైతే దిగేసి నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళిపోతున్నాం. మా మోక్షి మాత్రం అస్సలు స్పెట్స్ అంటే తీయలేదు, ఇంకా అలానే ఉంచాడు చూడండి. ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే టికెట్స్ కూడా ఉంటాయి, ఎంట్రీ ఫీజ్ అనమాట. ఇక్కడ ఓన్లీ పార్కింగ్కి, కార్ పార్కింగ్కి అవన్నీ ఉంటాయి, క్యాష్ అయితే తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అనమాట. ఇగో ఎంట్రీ ఫీజ్ అయితే 20 rupees per head. ఇంకా బస్కి, కార్కి, మన వెహికల్కి పార్కింగ్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఫీ ఉంటుంది. ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇంకా పార్క్ అయితే ఉంటుంది, ఎంటర్ అయిన వెంటనే. పార్క్కి వెళ్ళడానికి ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ లేదు, రిటర్న్ వచ్చేటప్పుడు పార్క్ చూద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే మేము బ్రిడ్జ్ వైపే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదిగో ఒక 50 meters దూరంలోనే ఉంది బ్రిడ్జ్, అదిగో అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. అయినా ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్టులో అయితే చాలా ఎక్కువ వర్షాలు పడతాయి కేరళలో, అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, ఎక్కువ వాటర్ ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ ఎండగా ఉంది, అప్పటికే వర్షం కూడా పడుతుంది. మోక్షి క్యాప్ కొనడానికి అయితే షాప్కి వెళ్ళాము. అన్ని పెద్ద పెద్ద క్యాప్స్ అనమాట, వాడి సైజ్కి ఒకే ఒక క్యాప్ దొరికింది. సో అది తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము పైకి. లొకేషన్ చూసారా ఎంత బాగుందో, ఇంకా ఫుల్గా వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ అయితే స్టార్టింగ్లోనే తీసేసుకున్నాను. నాకున్న ఫొటోస్, వీడియోస్ పిచ్చికి మా ఆయనకి అయితే ఇంకా పిచ్చి ఎక్కిపోతుంది అనమాట. ఇంకా ముందే ఫస్ట్ స్టార్టింగ్ ఇవన్నీ చేసేసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కి బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళామన్నమాట.
పైకి ఎక్కాక మీకు లొకేషన్ చూపిస్తాను. ఇదిగో కనిపిస్తుంది కదా, వాటర్ చాలా తక్కువ ఉంది. ఇంకా వీడియోలో ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే చాలా భయం వేసింది. కిందకి చాలా ఇంకా డెప్త్ ఎక్కువ ఉందన్నమాట. కింద చాలా హైట్లో ఉంది బ్రిడ్జ్ మాత్రం. ఇంకా గాలికి ఊగుతూ ఉంటే చాలా భయం వేసేది. ఇంకా మా చెల్లి అయితే ఇంకా నేను రాను వెళ్ళిపోతానని అక్కడే సెంటర్లో ఉండిపోయింది అనమాట. భయం వేసింది చాలా, అది ఊగుతూ ఉంది. ఇంకా చూసారా ఎలా ఉందో లొకేషన్. ఇంకా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. మీరు రైనీ సీజన్లో వచ్చుంటే ఫుల్ వాటర్ ఉంటే ఇమేజ్లో చూపిస్తున్నా కదా అలా ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ లేక ఇలా ఉంది చూసారా, చాలా వాటర్ తక్కువ ఉంది కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఎంట్రీ అవ్వడానికి ఇంకో పార్క్ ఉంటుంది, బటర్ఫ్లై పార్క్ అని చెప్పి. అక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇదిగోండి రిటర్న్ వచ్చేటప్పుడు, ఇది రిటర్న్ వచ్చేటప్పుడు కాదు, బ్రిడ్జ్కి మేము రివర్స్ సైడ్ వచ్చాం కదా అక్కడ కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది అనమాట పార్క్ కోసం. మళ్ళీ మనం రిటర్న్ అవ్వడానికి అయితే ఆ టికెట్ చూపిస్తేనే ఈ బ్రిడ్జ్కి రివర్స్ సైడ్ మనం వచ్చిన వైపు అయితే పంపిస్తారు. ఇక్కడ విజువల్ రియాలిటీ సెంటర్ కూడా ఉంది ఏమైనా చూడాలనుకుంటే. అండ్ ఇక్కడైతే మొత్తం కొండ అనమాట బ్యాక్ సైడ్. దీని బ్యాక్ సైడ్ అయితే పార్క్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అయితే, రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. నా ఫోన్లో వీడియో అంత క్లారిటీగా లేదు, కొంచెం నార్మల్గా కనిపిస్తుంది కానీ బయట రియల్గా చూస్తే చాలా బాగుంది లొకేషన్. ఇంకా అలా చూస్తున్నామో లేదో మొత్తం వర్షం అనమాట, సడన్గా వచ్చేసింది. చెప్పలేం కదా హిల్ ఏరియాస్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగుతుందో. సో అక్కడ ఒక చిన్న కూర్చోడానికి చిన్న గెస్ట్ హౌస్లా ఉందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్ళాము. కాసేపు కూర్చునేసరికి ఇంకా పార్క్ చూడకుండానే రిటర్న్ వచ్చేసాము, టైం అయిపోతుందని. ఇంకా వాటర్ ఫాల్ చూడాలి కదా, ఇదిగో చూసారు కదా రిటర్న్ అయితే వస్తున్నాము. ఇంకా అత్తిరపల్లికి అయితే వచ్చేసాము అనమాట. ఇంకా వాటర్ ఫాలే మెయిన్ వచ్చాము, అది చూడకపోతే ఇంకా టైం ఇది అయిపోతుంది కదా, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వచ్చాము. ఇక్కడైతే స్టార్టింగ్ వెహికల్ మనం ముందుకు పాస్ అవ్వడానికే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, వెహికల్కి కూడా తీసుకోవాలన్నమాట. సో లోపలికి వెళ్ళి పార్క్ చేయడం కోసం. ఇది అత్తిరపల్లి మెయిన్ జంక్షన్ అనమాట. కిందన మేమైతే లంచ్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను, దమ్ బిర్యానీ చేశాను అండ్ చికెన్ కర్రీ కూడా. ఇదిగోండి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి స్టార్టింగ్ ప్లేస్ అనమాట. వాటర్ ఫాల్కి వెళ్ళడానికి కూడా టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ అయితే మేము తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. టికెట్ ఒక 20 రూపీసే ఉంటుంది, ఎక్కువేం కాదు. సో ఇంకా కాసేపటి వరకు ఇలా రోడ్డు ఉంటుంది, పర్వాలేదు వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్ పైన అప్పర్ పార్ట్ అయితే ఫస్ట్ చూస్తాము, పైనుంచి వాటర్స్ కదా, పైది అయితే ఫస్ట్ మనం వెళ్తాం చూడడానికి. అక్కడ వరకు రోడ్ బాగానే ఉంటుంది, ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. వాటర్ ఫాల్ చూడడానికి దిగేటప్పుడు మాత్రం చాలా రిస్కీగా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో ఇదైతే ఒక 1 km ఉంటుంది అనమాట, లోపలికి నడవాలి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, మంచిగా పక్షుల సౌండ్, అదంతా చాలా బాగుంటుంది గ్రీనరీగా. కేరళలో ఏ ప్లేస్ అయినా ఇలాగే ఉంటుంది అనుకోండి. ఇంకా వాటర్ ఫాల్ ఏరియాస్లో అయితే చాలా బాగుంటాయి కదా. మా మోక్షి అయితే చాలా మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ నడిచేస్తున్నాడు, రైన్స్ అవి పాడుకుంటూ. ఎవరైనా ట్రిప్ కోసం వచ్చేవాళ్ళు స్టే చేయడానికి కూడా ఇక్కడ ఏమి ఉండవు, బయట ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం దూరంలో మెయిన్ టౌన్లో అయితే ఉంటాయి. అత్తిరపల్లిలో అయితే ఎలాంటి హోటల్స్ అవి ఉండవు. ఇంకా ఇక్కడ నార్మల్గా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అవి ఉంటాయి. ఇదిగోండి ఇది వాటర్ ఫాల్ పై అప్పర్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ కిందకి ఫ్లో అవుతుంది. దగ్గర నుంచి చూస్తే వాటర్ ఎక్కువగానే ఉంది ఫ్లో, పైనుంచి మనకు అలా కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అంటే వర్షం ఈ మధ్య స్టార్ట్ అవుతుంది. ఇంకా అదే రైనీ సీజన్లో వచ్చి ఉంటే చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది. సో అందుకే కొంచెం కొంచెం వాటరే ఉంది. ఇంకో చూసారు కదా మనం పై పాటుకొచ్చాము, కింద నుంచి వాటర్ ఫాల్ ఉందన్నమాట. కిందకి తర్వాత వెళ్తాము. ఇప్పుడైతే పైన అయితే చూద్దాము, పైకి చూపిస్తాను రండి. మా మోక్షి ఎక్కడున్నాడు అబ్బాని వెతుకుతుంటే వాడు ఆల్రెడీ వెళ్ళిపోయి వాటర్లో ఆడేసుకుంటున్నాడు. వాడుకున్న వాటర్ పిచ్ నార్మల్గా కాదు. ఇప్పుడైతే అది మొత్తం చూసిన తర్వాత వాటర్ ఫాల్ కోసం కిందకి దిగుతున్నాం అనమాట. స్టెప్స్ చూసారు కదా, అక్కడక్కడ ఇలా సిమెంట్ స్టెప్స్ ఉంటాయి కానీ కింద అయితే మాత్రం ఇంకా స్టెప్స్ ఉండవు, మొత్తం ఇలానే రాళ్ళతో ఉంటాయి, పెద్ద పెద్ద స్టోన్స్. ఇంకా హీల్స్ అవి అయితే మాత్రం కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి. పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా దిగాలి.
ఉండాలి. ఇంకా దిగేటప్పుడు మనకు అంతేం అనిపించదు. ఇంకా వాటర్ ఫాల్ చూసి రిటర్న్ వస్తాం కదా పైకి, అప్పుడు తెలుస్తుంది చాలా కష్టం అనిపిస్తుంది. మనం దిగుతున్నది నార్మల్గా ఉంటుంది కానీ ఒక కొండే దిగినట్టు అనమాట. చాలా హైట్గా ఉంటాయి అనమాట రాళ్ళు కూడా, ఎక్కుతుంటే దిగేటప్పుడు అంతేం అనిపించదు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చెప్పండి ఈ వాటర్ ఫాల్ ఏ మూవీస్లో ఉంటుందో? మన తెలుగు మూవీస్లో చాలా మూవీస్లో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఫుల్ రెయిన్ వస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్ అసలు చూడడానికి వేరే లెవెల్లో ఉంటుంది. ఇది ఇలా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చాలా పెద్ద ఫ్లో అనమాట. ఇంకా రైనీ సీజన్లో అయితే మొత్తం ఈ కొండ మొత్తం వాటరే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మేము ముందు రావడం వల్ల మేమైతే ఆ వ్యూ మిస్ అయిపోయాము. ఆ వ్యూ మీకు చూపిస్తే చూడండి. చూసారు కదా ఫొటోస్లో వ్యూ ఎలా ఉందో. ఫుల్ రైనీ సీజన్ టైంలో వస్తే, జూన్ జూలై ఆగస్ట్ టైంలో వస్తే అలా ఉంటుంది వ్యూ. కానీ ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట, కొంచెం తక్కువ ఉంది. ఇది కూడా ఫ్లో తక్కువేం కాదు, దగ్గర నుంచి చూస్తే చాలా ఫ్లో ఎక్కువే. మనకైతే అంత దగ్గరగా వెళ్ళనివ్వరు, చాలా కొంచెం మనకి అక్కడ బార్డర్ ఉంటుంది, అది దాటి అయితే వెళ్ళకూడదు. కొంచెం దగ్గర వరకు వెళ్ళి అయితే చూస్తాము. ఫుల్ ఫ్లో ఉంటే అసలు ఇంత దగ్గర వరకు రాలేమన్నమాట. మొత్తం ఇదంతా వాటరే ఉంటుంది. మనకి బాహుబలి, హుషారు, మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాంటి సినిమాలు చాలా వరకు మన తెలుగు సినిమాలు అయితే ఇక్కడైతే షూటింగ్ జరిగింది. సో అందుకే చాలా ఎగ్జైటెడ్గా చూడడానికి మా వాళ్ళు అయితే తీసుకెళ్ళమని చెప్పారు. మేము కూడా ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడము. ఇంకా చాలా మంచిగా చూసి రిటర్న్ అయితే అయ్యామన్నమాట. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉన్నామో ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యాము. అత్రేపల్లిలో ఈ వాటర్ ఫాల్ తర్వాత ఇంకో 2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, కొంచెం ముందుకు వెళ్ళాలి. అవి ఒక 2-3 km నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మాకైతే ఈవినింగ్ అయిపోయింది, టైం లేక మేము చూడలేక ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. ట్రిప్ అయితే చాలా బాగా అయ్యింది. మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.